కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ కలవడం జరిగింది. దానికి మేయర్ గారు సునీల్ రావు గారు, అదేవిధంగా అధ్యక్షులైన కృష్ణారెడ్డి గారు, చిట్చాట్ అసోసియేషన్ కొండ ప్రభాకర్ గారు, మా కార్పొరేటర్స్ మరియు అందరూ వాకర్స్, అందరూ రచ్చబండ వాకర్స్, మిగతా బీదల అందరితోని వాకర్స్ అసోసియేషన్ అందరితో కలవడం జరిగింది. వాళ్ళందరూ ఒకటి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న బడ్జెట్లో ఇంతవరకు హిస్టరీలో 2 లక్షలు 3 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదాన్ని 12,75,000 ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా ఢిల్లీలో మొన్ననే గెలుపు తథ్యమైంది. ఇదే 100 సంవత్సరాల పార్టీ ఏ ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఏంటంటే ఎక్కడ పోయినా నెరవేర్చని హామీలు ఇచ్చుకుంటా పబ్బం కట్టుకొని గెలిచి దానికి ఇంతవరకు ఏ హామీలు ఇవ్వలేకపోవడమో అంత దారుణం. 14 నెలలే భూలోకానికి పోయింది ఈ పార్టీ. అందుకోసానికి ప్రజలందరూ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఎమ్మెల్సీ దాంతో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నిర్ణయంతో ఉన్నారు. ఏ పార్టీకి వేసినా ఇండిపెండెంట్ కూడా ఏ పార్టీకి వేసినా అన్ని కాంగ్రెస్కే పోయి వాళ్ళ కలుస్తాయి. అందుకోసానికి ఇవి వివిధ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ని పార్టీలు టికెట్ అడగడం జరిగింది. అందరూ కాంగ్రెస్ పార్టీ టికెట్ అడగడం జరిగింది, మళ్ళీ ఇండిపెండెంట్ నిలవడం జరిగింది. ఒకటి మీరు ఆలోచించాలి. ప్రశ్నించే గొంతు కోసానికి మీరు ఓటు వేయాలంటే భారతీయ జనతా పార్టీ. విద్యార్థులను మోసం చేశారు, యువతను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, మరి ఆడపడుచులను మోసం చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ. అంజిరెడ్డికి మొదటి స్థానం ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరు కొడతా ఉన్నాను. వాకర్స్ కూడా చాలా ఎంత 99% ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారి 80% భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం వ్యక్తం చేసినందుకు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈసారి బీజేపీకి మేము ఓటేస్తామని చెప్తున్నారు వాళ్ళు. మేము ఎవరికి ప్రచారం చేయకుండా వాళ్ళే మాకు, నేను ఒక సీనియర్ బీజేపీ కార్యకర్తను. నేను ఏ గల్లీకి పోయినా, ఎక్కడ పోయినా అక్కడ అందరూ బీజేపీకి ఈసారి గెలిపించుడు ఖాయము. ఎమ్మెల్సీ మన అంజిరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. షూర్, బీజేపీ జిందాబాద్. పక్క మేయర్ సాబ్ ఉండగా పక్క వస్తాము. వస్తాము. ఇక్కడ ఆరో ప్లాంట్ లేకపోతే పెట్టిస్తాం. ఆరో ప్లాంట్ ఉందా ఇలా? ఆరో ప్లాంట్ పెట్టిస్తాం. నేనా నా సర్వీస్ చూసి డాక్టరేట్ ఇచ్చారు. ఎస్ఆర్ ట్రస్ట్ సర్వీస్ చూసి నేను ఎంఎస్సీ మ్యాచ్ చేసినాను. అందరి మనసులో ఉన్నాయి సార్, అందరూ ఇస్తారు. బాగా
బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులైన సామయ్యన్న గారికి, అదేవిధంగా మేయర్ గారు సునీల్ రావు గారికి, అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, ప్రవీణ్ రావు గారికి, కార్పొరేటర్ జయశ్రీ గారికి, మీద పెద్దలందరికీ పేరు పేరున రమణాన్న గారికి, బ్యాడ్మింటన్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు అందరూ చెప్పడం జరిగింది. నేను కూడా స్పోర్ట్స్మెన్నే. నేను కాలేజీలో ప్రైజ్ కూడా వచ్చింది జూనియర్ కాలేజ్ చేసినప్పుడు షటిల్. ఒకటి ఏంటంటే కామన్ థింగ్ ఏమవుతుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా సరే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఎంత ఉంటుందంటే మనం ఏడికి పోయినా కానీ ఒక 10,000 ఖర్చు పెట్టుకొని ఆడి గేమ్ గెలిచినామా ఓడిపోయినామా, ఆడ ఫ్రెండ్షిప్ బాగా అయిందా అనే రకంగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే తోటం ఎక్కడ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఎక్కడ పోయినా కానీ మనం ఆడినాం అనుకో, అరే ఈయన గిట మనం నాతో పాటు షటిల్ ఆడతాడు అనే రకంగా ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ పోయినా మనకు దొరుకుతుంది. మన ఏ స్టేట్కి పోయినా సరే ఆ స్టేట్లో 2-3 ప్లేయర్స్ మనతో ఆడిరనుకో, మావాడు ఉన్నాడు అనే రకంగా ఆ స్పిరిట్ ఉంటుంది. దానికి 80% ఇప్పటివరకు చెప్పడం జరిగింది. మేయర్ గారు చెప్తే అవి వర్కౌట్ అవుతుండే, అది చేపిద్దాం. ఇంకొకటి ఏంటంటే మీరందరూ మొన్ననే బడ్జెట్లో హిస్టరీలో మన 70 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ మనం 3 లక్షల దాకా వేవర్ ఉండే, దాన్ని 12,75,000 వేవర్ చేసినందుకు మినిమం 1 lakh శాలరీ వచ్చిన వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. 1 lakh 12 లక్షలు 13 లక్షలు ఎవరైతే ఇన్కమ్ చూపించేటోళ్ళు ఎంత, దాంతో ఎంత బెనిఫిట్ అంటే దేశం మొత్తం మీద రాబోయే రోజుల్లో బిజినెస్ పరంగా అయినా సరే ఎంప్లాయీ పరంగా అయినా అని ఆటోమేటిక్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. దీన్ని ఆలోచించుకొని రాబోయే రోజుల్లో సరే ఇప్పటివరకు మా కృష్ణారెడ్డి గారు చెప్పారు మహారాష్ట్ర గెలిచినాం, ఇక్కడ గెలిచినాం. ఎందుకు గెలుస్తున్నాం? ఒకటి కారణం ఏంటంటే అవినీతి లేకుండా ఉన్నది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక 10 లక్షలు నేను కమిషన్ తీసుకున్నా, ఒక కాంట్రాక్ట్ ఏదో 10 లక్షలు కమిషన్ తీసుకున్నా అంటే ఆడు ₹1 కోటి వేసిండు అనుకో, 90 లక్షలు ఆడు తింటే 10 లక్షలు నాకు ఇస్తాడు. అదే 90 లక్షలు ఇక్కడ అమౌంట్ పెట్టాం అనుకో, ఈ 90 లక్షలు 4 కోట్ల మందిది అమౌంట్. అది అందుకోసానికి అవినీతి లేకుండా ఉన్నా అనుకో దేశం బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రోడ్ల విషయంలో తీసుకున్నా, ట్రైన్ల విషయంలో తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా వేరే దేశానికి పోయినా వితౌట్ వీసాతో 42 దేశాలు ఇప్పుడు ఇండియాకు వితౌట్ వీసాతో మనకు పర్మిషన్ వస్తుంది. గతంలో ఏంటంటే వీసా లేకుండా మనం పోలేకపోతున్నాం. అందుకోసం టూరిజం ప్యాకేజ్ అన్నీ ఒక సిస్టంతో మనం పోతా ఉన్నాం. దాన్ని ఆలోచించుకొని మీరు ఒకసారి మీరు గెలిపిస్తూ ఉంటే ఆటోమేటిక్ అవినీతి లేని ఉన్నదనుకో దేశం ఇంప్రూవ్ కానికి, రాష్ట్రం ఇంప్రూవ్ కానికి, మన ఇక్కడ ఇంప్రూవ్ కానికి ఉంటుంది. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యేలు 7 మంది ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రభుత్వంలో పెట్టినా కానీ ఎన్ని డబ్బులు ఇస్తానని ఏ బీజేపీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో కోరు. అదొకటే గొప్పతనం. స్ట్రాంగ్నెస్ ఏంటంటే మన దగ్గర గొప్పతనం అవినీతి లేకుండా. దయచేసి మీరు ఏంటంటే ఒక్కసారికి 20 రోజులు మీరు కష్టపడి 6 సంవత్సరాలు మీ గురించి నేను సర్వీస్ ఇస్తాను. ఇప్పుడే అందరు చెప్పారు ఇంతమంది వాకర్స్ వస్తారు వాళ్ళు వీళ్ళు అంటే, నేను RO ప్లాంట్ నా సొంత నిధులతో పెట్టిస్తాను కూడా చెప్పడం జరిగిందన్న అందరికీ. ఎందుకంటే ఏదైనా ఆలోచన చేసి మనం వర్కౌట్ చేసుకుంటే ఇంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మీరు చాలా ధన్యవాదాలు. మీకు ఎందరికి ఎల్లవెల్లలా అందుబాటులో ఉండి సపోర్ట్ ఉంటాను నేను చెప్తాను. ఒక్కసారి మీరు మీ కాకుండా మీ ఫ్రెండ్షిప్ ఒక్కొరు ఏంటంటే మీరు తలుచుకుంటే ఎన్నో ఓట్లు వేయించగలుగుతారు. దాన్ని ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయాలని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి అన్న సన్మానం.
అంబేద్కర్ స్టేడియానికి స్మార్ట్ సిటీలో భాగంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అలాగే మన స్థానిక మేయర్ కూడా ఎంతో కష్టపడి ఈ స్టేడియంకి స్టాపర్స్, తర్వాత వాకింగ్ ట్రాక్, లైటింగ్స్, ఓపెన్ జిమ్స్, తర్వాత స్టేడియాస్, మన ఇండోర్ స్పోర్ట్స్ని కూడా ఏర్పాటు చేశారు. దాని కృతజ్ఞతగా మనం అందరము అంజిరెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మన వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు అంజిరెడ్డి గారికి మన శారతో నుంచి సన్మానం చేస్తారు. సన్మానం చేసే ముందు మాట్లాడి మిత్రులందరూ కూడా ఉదయపూర్వకంగా కూడా నమస్కారం. మరి ఈరోజు పెద్దలు అంజిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వారికి ఎన్నికలు ఇచ్చిన సందర్భంగా వాకర్స్ అందరూ కూడా కలిసి మరి మీ ఓటు అభ్యర్థించడానికి రావడం జరిగింది. అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కూడా వారికి మద్దతు తెలిపినందుకు మా పార్టీ శ్రేణులందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా వారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే తప్పకుండా కూడా వారు దృష్టి సారించి ఆ సమస్యలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వారు ఆల్రెడీ ఇక్కడే చెప్పడం జరిగింది. ఈ స్టేడియంకు సంబంధించి మంచి వాటర్ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ పెట్టిస్తానని కూడా వారు మాటించినారు. కాబట్టి తప్పకుండా కూడా మరి ఇక్కడ వచ్చే క్రీడాకారులకు కావచ్చు, లేకపోతే రోజు వచ్చే వాకర్స్ కావచ్చు, చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వారు అదేవిధంగా చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి వారికి అవకాశం ఇచ్చినట్టయితే భవిష్యత్తులో మనకు చాలా గొప్పగా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి కాకుండా మిగతా 3 జిల్లాలకు కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని హృదయపూర్వకంగా గెలిపించి మన భారతీయ జనతా పార్టీ అయితే ఈరోజు దేశంలో ఒక ప్రపంచంలో వస్తున్నటువంటి పార్టీ, మరి అన్ని పార్టీలు కూడా మరి అవినీతిలో మునిగిపోయి మరి ప్రజల నుంచి దూరం అవుతున్న సందర్భంలో అవినీతి మచ్చ లేకుండా కూడా మరి గత 11 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ. కాబట్టి పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి స్థానికంగా పెద్దలు బండి సంజయ్ గారి నాయకత్వంలో మనందరం కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి వాటిలో కొనసాగాలి. ఈరోజు కరీంనగర్లో జరిగిన అభివృద్ధిలో మరి బండి సంజయ్ గారి పాత్ర ఎంతో గొప్పగా ఉందో మనందరికీ తెలిసిందే. మరి వారు స్మార్ట్ సిటీ నుంచి నిధులు తీసుకోవడం వల్ల అభివృద్ధి అనేది జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కొనసాగాలంటే మనందరం కూడా భారతీయ జనతా పార్టీ వెంబడి నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మన అంజిరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్టేడియంకి వాటర్ ప్లాంట్ ఇస్తా అని చెప్పి స్వయంగా ఇవ్వకుండా కూడా ఓటు అడగక ముందు కూడా మనకు మాట ఇచ్చిన అంజిరెడ్డి గారికి వాకర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. ఇప్పుడు అంజిరెడ్డి గారు మాట్లాడారు. వాకర్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మేయర్ గారు సునీల్ రావు గారు, అదేవిధంగా అధ్యక్షులైన కృష్ణారెడ్డి గారు, జయశ్రీ గారు, వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, రమణారెడ్డి గారు, కన్నం సీన్ గారు, అందరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ వాకర్స్ అసోసియేషన్లో అంబేద్కర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతి ఒక్కరిని కలిగిన చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, అవినీతిని నిర్మూలన చేద్దామనే ప్రపోజల్లో ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని చాలా సీనియర్ సిటిజన్ ఎంత దృఢ సంకల్పంతో ఉన్నారంటే మా ఓటు కాకుండా మేము ఓట్లు వేపిస్తామని కూడా చెప్పడం వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్నటికి మొన్న భారతదేశంలో కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ ఫేవర్ ఇచ్చిందో చాలామంది ఎంప్లాయీస్ అయినా, తర్వాత బిజినెస్ పీపుల్ అయినా, వ్యాపారస్తులైనా, చిన్న చిన్న ఇండస్ట్రీ అయినా చాలా వెసులుబాటు కలుగుతుంది. అందుకోసానికి ప్రతి ఒక్కరు ఎప్పుడైతే దేశం బాగుపడుతుందో, మన రాష్ట్రం బాగుపడుతుందో, మన గ్రామం బాగుపడుతుందో అప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు యువత కోరుకునేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయిందనుకో ఆటోమేటిక్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకు ఉద్యోగాలతో పాటు వాళ్ళు పనిచేస్తూ పాటు మిగతా వాళ్ళను పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ విషయాలు చాలా ముందు ఉన్నారు. చాలా ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చని హామీలు ఇవ్వకుండా నెరవేర్చని హామీలు ఇచ్చి పబ్బం కట్టుకొని గెలిచిన తర్వాత 14 నెలల్లో వచ్చినా కానీ ఇంతవరకు ఒక్క హామీ గిట్ట నెరవేర్చకపోవడం వాళ్ళ నిదర్శనమే. ప్రతి ఒక్కరు ఏంటంటే ఓటు ద్వారా బుద్ధి చెప్తామని ప్రతి ఒక్కరు చాలా చెప్తా ఉన్నారు. అందుకోసానికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించి వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో, వాళ్ళ రిలేషన్ సర్కిల్లో ఎవరున్నా కానీ చెప్పి వాళ్ళకు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు కోరుతూ, ఇంకొకటి ఏంటంటే ఏ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా, ఇంకోటి ఏ పార్టీకి అదే కాంగ్రెస్ క్యాండిడేట్ అయినా అన్నీ వాళ్ళ దాంట్లోనే ఉంటాయి, వాళ్ళ దాంట్లోకే పోతాయి. ఎవరికి ఓటేసినా కాంగ్రెస్ ఓటేసినట్టే. దయచేసి అందుకోసానికి అవినీతి లేని రాజ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జై భారత్ మాతాకి.